దీపావళి వచ్చేసింది కదా. దీపావళి అంటేనే స్వీట్స్ కదా. అంటే రోజొక రకమైన ప్రసాదం చేసుకుంటారు, రోజొక రకమైన స్వీట్స్ చేసుకుంటారు. ఈసారి దివాళీకి కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటున్నాను. అంటే క్వాలిటీ వాల్స్ టూటీ ఫ్రూటీ డెజర్ట్తో ఫలుదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈసారి దివాళీకి కొత్త రకమైన స్వీట్ చేసుకోవాలనిపించింది. అంటే క్వాలిటీ వాల్స్ టూటీ ఫ్రూటీ డెజర్ట్తో మనం మంచి ఫలుదా చేసుకుందాము. ఈ ఫలుదా చేయడానికి చిన్న చిన్న ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అంటే చేసి పెట్టుకుంటే మనం ఫలుదా చేయడం 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దానికోసం ప్యాన్లో 2 కప్స్ వాటర్ వేడి చేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు 1/2 కప్ సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. మామూలుగా ఫలుదా సేవ్ని కార్న్ఫ్లోర్తో చేస్తారు, కాకపోతే అంత ప్రాసెస్ అవసరం లేదు. ఇంట్లో మనకి బాంబినో ఉంటుంది కదా, దాంతో కూడా మనం ఫలుదా సేవ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమియా 2-3 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఉడికిందేమో చెక్ చేసుకుని నీళ్లు వార్చేసుకోవాలి. తర్వాత వెంటనే చన్నీళ్ళల్లో వేసుకోవాలి, ఎందుకంటే సేమియా ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఈ నీళ్ళల్లోంచి కూడా వార్చేసుకొని చల్లారనివ్వాలి. కావాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 డేస్ వరకు కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సబ్జా గింజలు. 2 టీ స్పూన్స్ సబ్జా గింజలు తీసుకుని 1/2 కప్పు నీళ్ళల్లో వేసుకొని అరగంట ముందు నానబెట్టుకుంటే ఇదిగోండి ఇలాగా జెల్లీలాగా ప్రిపేర్ అయిపోతాయి. ఒక 10 నిమిషాలు బాగా మరిగించి చల్లార్చుకున్న పాలు 1 కప్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫలుదా చేసుకుందాము. ముందుగా సర్వింగ్ గ్లాస్లో 2 టీ స్పూన్స్ రోజ్ సిరప్ వేసుకోవాలి, లేదా రుహాబ్సా అని కూడా అంటారు. మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇలా గ్లాస్కి అంచుల వెంబడి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజల్ని 2 to 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. పైనుండి మనం ఉడికించి పెట్టుకున్న ఫలుదా సేవ్ని వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. పైనుండి మనకు కావలసిన నట్ పీసెస్ కానీ డ్రై ఫ్రూట్ పీసెస్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. అంటే కాజు, బాదాం, కిస్మిస్ లాంటివి. పైనుండి కొంచెం రోజ్ సిరప్ వేసుకుందాము. మన ఫ్లేవర్ని బట్టి, మనకు నచ్చిన దాన్ని బట్టి మనకు కావాల్సిన క్వాంటిటీస్లో ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. పైనుండి ఇంకా కొన్ని సబ్జా గింజలు వేస్తున్నాను. ఇప్పుడు మనం షుగర్ కలిపి పెట్టుకున్నాం కదా, చిల్డ్ మిల్క్ వేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా క్వాలిటీ వాల్స్ టూటీ ఫ్రూటీ డెజర్ట్ వేసుకుందాము. 1 or 2 స్కూప్స్ వేసుకోవచ్చు, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఈ ఫలుదాకి క్వాలిటీ వాల్స్ టూటీ ఫ్రూటీ డెజర్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పైనుండి గార్నిషింగ్ కోసం రోజ్ సిరప్, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇంకా దీంట్లో మనం టూటీ ఫ్రూటీస్ వాడాల్సిన అవసరం లేదు, మన డెజర్టే ఉంది కదా. అంతే. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఈ దివాళీకి క్వాలిటీ వాల్స్ టూటీ ఫ్రూటీ డెజర్ట్తో మంచి ఫలుదా ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, డెలిషియస్గా ఫలుదా రెడీ అయిపోయింది విత్ క్వాలిటీ వాల్స్ టూటీ ఫ్రూటీ డెజర్ట్తో. చాలా 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 బాగుందండి. మీరు కూడా క్వాలిటీ వాల్స్తో డిఫరెంట్గా ఈ దివాళీకి ఏదైనా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ సర్ప్రైజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదు అంటే క్వాలిటీ వాల్స్ స్టోర్ని విజిట్ చేయొచ్చు. మీకు, మీ ఫ్యామిలీకి మా టీం తరపున హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.